ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కావడంతో మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. రాజకీయ కక్షతోనే కవితను అరెస్ట్ చేశారన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్న గులాబీ శ్రేణులు కవిత విషయంలోనే ధర్మమే గెలిచిందన్నారు. ఇకపై వారి కార్యాచరణ తెలంగాణ రాజకీయాల్లో ఒక మార్పును తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేసి తెలంగాణ సంస్కృతిని ప్రపంచంలో నిలబెట్టినటువంటి గొప్ప నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క గారు మరి అక్రమమైనటువంటి కేసులు పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి మరి జైలు పంపి దాదాపు 165 రోజులు ఆడబిడ్డను చిత్రహింసలు పెట్టే రీతిగా జైలు పంపడం ఇలా పూర్తిగా యావత్ సమాజం కూడా అర్థం చేసుకున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు మరి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. చాలా కేసులు విచారించినప్పుడు అందరూ కూడా మరి సాక్ష్యాలను సమర్పించలేక ఈడీ ఇష్టం వచ్చినటువంటి మరి మోడీ గారి ప్రభుత్వంలో పావుగా మాట్లాడుతూ పనిచేస్తూ మరి ఇలా కవితకు జైలు పంపడం జరిగింది. ఎంతమంది చేసినా ఎన్ని కేసులు పెట్టినా సిసోడియా మీద కావచ్చు, కేజ్రీవాల్ మీద కావచ్చు, ఇక్కడ కవిత మీద కావచ్చు, కేవలం స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీని అంచాలని ఉద్దేశంతో బీఆర్ఎస్ మరి జాతీయ పార్టీగా రూపాంతరం చెందినప్పుడే కుట్రలకు బీజం పడ్డది. కాంగ్రెస్ బీజేపీ సంయుక్తంగా కుట్రలు చేసి మరి కవితకు జైలు పంపింది.